హలో నమస్తే అందరికీ. ఇది గేమ్ వచ్చేసి డాడీ గేమ్ అంటారు. మన తాతమ్మలు అమ్మమ్మలు ఖాళీగా ఉన్నప్పుడు ఈ గేమ్ ఆడుతుండే అనమాట. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఈ గేమ్ ఆడతాం. డైలీ మా రొటీన్ అనమాట ఇది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం రిలాక్సింగ్ కోసం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ మొబైల్ లేదంటే టీవీ దీంట్లో ఉండిపోతున్నారు తప్ప వీళ్ళకి గేమ్స్ గురించి వీటి గురించి తెలియదు. సో మేము ఏంటంటే ఈ గేమ్ వల్ల కొంచెం పిల్లలతో ఆ మొబైల్ నుంచి కొంచెం దూరం చేసాం అనమాట. పిల్లల ఫ్యాడ్ ఉంటుంది కదా, దానిపైన ఇట్లా ఒక 3 బాక్సెస్ లాగా లైన్స్ లాగా గీసేసి ఇట్లా స్టోన్స్ ఉంటాయి, 11 స్టోన్స్. ఆపోజిట్ పర్సన్కి ఒక 11 స్టోన్స్, ఇంకా అదర్ ఆపోజిట్ పర్సన్కి ఒక 11 స్టోన్స్ అనమాట. వేరే వేరే కలర్స్ తీసుకోవాలి. అంటే వేరే కలర్స్ అవే అని కాదు, చింతపిక్కలు కానీ లేకపోతే గవ్వలు కానీ ఇట్లా ఉంటాయి కదా, అట్లా వేరే ఏదన్నా తీసుకుని ఒకళ్ళు వాళ్ళు పెట్టాలి, ఒకళ్ళు మనం పెట్టాలి. అట్లా ఒకళ్ళు ఆపోజిట్ పర్సన్స్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి 3 సేమ్ డిజిట్ లైన్ ఒకటి వచ్చిందని అంటే డాడీ అని చెప్పి అవతల పర్సన్ది ఒకటి పీకేయాలన్నమాట. మీకు చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా చూడండి, లాస్ట్ స్టోన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత గేమ్ ఎట్లా ఉంటుందని అంటే కొంచెం చూస్తే అర్థమవుతుంది. కొంతమందికి తెలుసు ఈ గేమ్ గురించి, కొంతమందికి తెలియదు. చూద్దాం తను విన్ అవుతాడో నేను విన్ అవుతాను. 11 స్టోన్స్ తనవి నావి 2 కంప్లీట్ అయిపోతే నేను జరపాలన్నమాట. అంటే స్టోన్ని మనం మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేస్తూ ఉన్నాము, చూద్దాం తను విన్ అవుతాడో నేను విన్ అవుతాను. ఇప్పుడు స్టోన్స్ అన్ని పెట్టేసిన తర్వాత తన కలర్ ఒకటి ఉంటుంది కదా, అది వేరే ప్లేస్కి కొంచెం మూవ్ చేశాడనమాట. నేను నా కలర్ స్టోన్ ఒకటి మూవ్ చేశాను. అట్లా మూవ్ చేస్తూ ఉన్నప్పుడు సేమ్ ఒకటే లైన్లో 3 కలర్స్ సేమ్ రావాలన్నమాట. అట్లా మూమెంట్ ఇచ్చుకుంటూ అంటే మన స్టోన్ జరుపుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ తను, తర్వాత నేను, తర్వాత తను, తర్వాత నేను, అట్లా జరుపుతూ వస్తుంటే మనకి 3 లైన్స్ సేమ్ మన స్టోనేసే మన కలర్సే ఉండాలన్నమాట. ఇంకా చూడండి మాది గేమ్ ఎట్లా నడుస్తుంది ఏంటని. తను గెలుస్తాడా లేకపోతే నేను గెలుస్తానో చూద్దాం. ఇక చూడండి, ఇప్పుడు తను ఎల్లో కలర్ మూవ్ చేశాడు కదా, నేను మళ్ళీ నా కలర్ మూవ్ చేసినప్పుడు తనకి ఏంటంటే నొప్పుకోవడానికి దారి లేదనమాట. నొప్పుకోవడానికి అంటే వేరే అప్పుడు ఆ స్టోన్ తను ఏ స్టోన్ అయినా జరపడానికి లేదనమాట. సో నేను ఏంటంటే మళ్ళీ బ్యాక్ పెట్టేశాను. ఇంక ఇది ఇలా తిరుగుతానే ఉంది గేమ్ మొత్తం. అసలు ఎవరికి తను డాడీ ఇవ్వట్లేదు నాకు, నేను తనకి డాడీ ఇవ్వట్లేదు. అంటే ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. ఎన్ని మూమెంట్స్ జరిగినా కూడా ఛాన్స్ ఇవ్వట్లా. ఈ ఫోన్ అనేది మా పాప పట్టుకుని రికార్డ్ చేస్తుంది. ఇంక దానికి కోపం వచ్చి ఎంతసేపు అని పట్టుకోవాలి, నాకు చిరాకు వస్తుంది. నువ్వు వదులుతులా డాడీ వదులుతాను, నేను పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి పక్కన పడేసి వెళ్ళిపోయింది ఫోను. నెక్స్ట్ వీడియోలో డాడీ అయితే ఎలా ఉంటుంది, మనం ఎలా విన్ అవుతాము, మూమెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్.